అంటే ఇప్పుడు జనరల్లీ ఇప్పుడు ప్రచారం కూడా మీకు యాడ్లు చూసారనుకోండి, కొన్ని ఎలా ఉంటుందంటే మీరు 45 ఏళ్ళకే రిటైర్మెంట్ తీసుకుని హ్యాపీగా కూర్చోవాలనుకుంటున్నారా అనే యాడ్లు వస్తున్నాయి, ఇన్సూరెన్స్ యాడ్లు ఇలాంటివి. అంటే మనిషి ఆలోచన విధానం ఎలా ఉందంటే 45 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వస్తే చాలు ఏదో రకంగా రిటైర్మెంట్ ప్లాన్ తీసుకుని ఎక్కడో చోట సెటిల్ అయిపోవాలి అనే ఆలోచన ఉంది. మీరు ఈ వయసులో ఇంత కష్టపడడం, ఈ వయసులో లా చదవడం, దీని అంతటి వెనక ఏంటి బలమైన సంకల్పం ఏంటి? ఈ వయసు ఎందుకు అంత స్పెషల్ గా చెప్తున్నారు? అంటే మీ నుంచి మేము ఎంతో కొంత నేర్చుకుందామని. బికాస్ మాకు ఇప్పటికే హోప్స్ పోతున్నాయి, లైఫ్ మీద ఆశలు లేవు, పెద్ద ఆశాభావం ఎవరికీ లేదు. ఏంటి జీవితం అనేది ఆశాభావం లేదు, ఏదో బ్రతికినన్నాళ్ళు బ్రతికి చనిపోదాం అనే సెన్స్లో ఉన్నాం. అంటే రేపు రేపు అనే ఆలోచన లేదు ఎవరికి. ముందు అది తీసేయండి మనసులో నుండి. మేము ఎలాగా ఎట్లాగా ఏమి అని అనేది తీసేసి సంకల్పం మనసులో పెట్టుకొని మేము ఏదైనా సాధిస్తాం, మేము ఏదైనా చేయగలుగుతాం, మాకు ఇప్పుడు ఏజ్తో అవసరం లేదు, మేము చేయాలి అనుకున్నాం చేస్తాం అంతవరకే. ఇప్పుడు నేను ఇంకా ఇంత ఏజ్లో కూడా ఇప్పుడు ఇంతవరకు నేను అనుకున్న వాటిలో ఒక 80% 90%, ఇంకొక 10% ఉంది. ఆ 10% కూడా ఫుల్ఫిల్ చేసుకుంటాను.